ప్రపంచ మీడియాకి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటి అంటే వాస్తవాలు రాయడం కంటే కూడా ఒక నెగిటివిటీని క్రియేట్ చేసే వార్తలు రాయడం, లేదంటే యుద్ధం సందర్భంలో తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ రాసేటువంటి వార్తలకు ఒక అలవాటైపోయింది. దీని కారణంగా నిజాలు సమాధైపోతున్నాయి. ఉగ్రవాది చేసే ఒక దాడిలో ఒకళ్ళు చనిపోయిందని హైలైట్ చేస్తున్నారు. అట్లాంటి ఉగ్రవాదులు ఎంతోమంది అంతమైతే ఆ అంతం చేసిన దేశాన్ని గురించి పాజిటివ్గా రాయారు. ఉగ్రవాదుని భయపెట్టేటట్టు రాయారు. సమాజ హితం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉగ్రవాదం నాశనం కావాలని కోరుకోవాలి, ఉగ్రవాదుని భయపెట్టేటట్టు ఉండాలి. కానీ ఉగ్రవాదులకు అనుకూలంగా మీడియా రాస్తూ ఉండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు 30,000 మంది దాకా ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యే నాటికి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ 1,200 మంది ప్రాణం తీసినటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సైన్యం 30,000 మంది. ఇవాళ 5,000 మంది కూడా లేరు. ఏదైతే హమాస్ తీవ్రవాదుల మీద దాడి పేరుతో పాలస్తీనాలో సాధారణ పౌరులను చంపేస్తున్నారని రోజు నాటకాలు ఆడుతున్నారు మీడియా ద్వారా, వాస్తవంగా చచ్చిన వాళ్ళలో అత్యధికులు ఉగ్రవాదులే. కనీసం 15,000-20,000 మంది పోయి ఉంటారు. ఒక 5,000 మంది దాక్కున్నారు, లేదా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఒక 5,000 మంది ఇంకా మిగిలి ఉంటారు. ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి ఓ పెద్ద బృందాన్ని 20,000 మందిని పాలస్తీనాకు పంపిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళందరూ ట్రైన్డ్, పూర్తిగా వైల్డ్గా అటాక్ చేయగలరు. ప్రస్తుతం హమాస్కి మా తరపున మేము పంపిస్తున్న గిఫ్ట్. అసలు విషయం ఏంటి? హమాస్ తీవ్రవాదుల సంఖ్య తగ్గిపోయేటప్పటికీ తమ దేశంలో ఉన్నటువంటి యువత, అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి యువత ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు చేరడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే చస్తారు కాబట్టి. అందుకని ఇతర ప్రాంతాల నుండి పంపిస్తున్నారు. యెమెన్లో ఉన్నటువంటి వాడికి ఏం తెలిసి వచ్చిన అక్కడ ఏం జరుగుతుందో, కాబట్టి అక్కడ తిండికి గతి లేదు కదా, ఏదో ఒకటి బతికున్నంత వరకు 4 ముద్దలు తిందాంలే అని పోయేటువంటి కుర్రకారుని ఇప్పుడు అక్కడికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అదో పెద్ద విప్లవంలాగా భారీగా బయలుదేరుతుంటే ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? వరుస పెట్టి 10 బాంబులు వేస్తే మొత్తం కలిసి చచ్చి ఊరుకుంటారు కదా. రాబోయే రోజుల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్ళీ వాళ్ళని కూడా పాలస్తీనా పౌరులు అని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు.